శ్రీ గురు బ్రహ్మ శ్రీ మహాగణపతి నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. రాబోతున్నటువంటి మే 4 నుండి 10వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమానాన్ని అనుసరించి గోచార రీత్యా ఈ యొక్క వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఈ వారంలో ముఖ్యంగా మన గ్రహస్థితి రీత్యా మనం గమనించినట్లయితే ఏదైతే షష్టగ్రహ కూటమి జరిగిందో ఆ యొక్క షష్టగ్రహ కూటమిలో ఉన్నటువంటి పంచగ్రహాలు అయినటువంటి రాహువు, శుక్రుడు, బుధుడు మరియు శని, దాంతోపాటు ఇక పంచగ్రహాల్లో బుధుడి యొక్క మార్పు అనేది మే 7వ తారీఖున జరగబోతున్నది. అదేవిధంగా రవి యొక్క మార్పు ఆల్రెడీ జరిగింది. ఈ యొక్క గురువు యొక్క స్థితి వచ్చేటప్పటికే మనకు వృషభంలో కొనసాగుతుంది. రవి యొక్క స్థితి మనం గమనించినట్లయితే మేషంలో కొనసాగుతుంది. అదేవిధంగా బుధుడి యొక్క స్థితి కూడా మే 7వ తారీఖున మారుతున్నది. కేతువు యొక్క స్థితి వచ్చేటప్పటికి మనకు కన్యలో కొనసాగుతుంది. కుజుడు నీచత్వం పొంది ఈ యొక్క స్థితిరీత్యా తన యొక్క స్థితి వచ్చేటప్పుడు కర్కాటకంలో కొనసాగుతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. కర్కాటక రాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితి వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఈ యొక్క వారం సానుకూలంగా ఉంటుంది. చేసేటువంటి ప్రయత్నాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మానసికమైనటువంటి స్థైర్యాన్ని పొందుపరుచుకోగలుగుతారు. ఆ యొక్క మానసికమైనటువంటి స్థైర్యాన్ని తిరిగి పొందగలుగుతారు. చేసేటువంటి నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో, నూతన ఉద్యోగ అవకాశాల కోసం గురించి చేసేటువంటి ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. రాజకీయ అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా చెప్పవచ్చు. కార్యాలయాల్లో పనిచేసేటువంటి వారికి శ్రమ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ప్రమోషన్స్ గురించి, ఇంక్రిమెంట్స్ గురించి చేసేటువంటి ప్రయత్నాల్లో ఒక అడుగు ముందే ఉంటుంది. ఈ రాశి వారికి రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితి నూతన ఉద్యోగ అవకాశాలు అనేవి అందిపుచ్చుకోగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి వర్క్ ప్రెజర్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇక ఉద్యోగపరంగా ఉండేటువంటి శ్రమ, వైవాహిక జీవితంలోనూ ఉండేటువంటి శ్రమ, చిన్న చిన్న మాట పట్టింపుల విషయంలోనూ జాగ్రత్త అనేది అవసరంగా భావిస్తారు. భార్యాభర్తల మధ్య ఉండేటువంటి చిన్న చిన్న మాట పట్టింపులని మూడో వ్యక్తి ప్రమేయం ఇవ్వకూడదని చెప్పి భావిస్తారు. 1-2 సార్లు ఫోన్ చేసి మనస్సును కకలావికలం చేసేటువంటి వారు ఎక్కువగా ఉంటారు సమాజంలో. అలాంటి వారి గురించి, బంధువుల గురించి దూరంగా ఉండాలి. అనవసరంగా ఫోన్లు చేసి డిస్టర్బ్ చేసేటువంటి వారికి దూరంగా పెట్టాలనుకుంటారు. ఏదో విధంగా బంధువుల మన కష్టంలో ఉండేటువంటి వారు ఆదుకునేటువంటి వారు మన వాళ్ళు అవుతారు. మన కష్టంలో ఉండేటప్పుడు మనల్ని వేధించేటువంటి వారు మనకు ఎలా మన బంధువులు అవుతారో అని చెప్పి ఒక ఆలోచనలోకి రాగలుగుతారు. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ, వైవాహిక జీవితంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. మూడో వ్యక్తి ప్రమేయము, అనవసరమైనటువంటి రిలేషన్షిప్స్ అవసరం లేదని మనకు అనుకుంటారు. విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మ్యాథమెటిక్స్, యాప్టిట్యూడ్, రీజనింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. కృషి ఎక్కువగా చేయాలని చెప్పి భావిస్తారు. కుజుడి యొక్క స్థితి అంత సానుకూలంగా లేదు. ఇక రాశిలో ఉన్నటువంటి వారికి ముఖ్యంగా జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో జాగ్రత్తలు అనేది అవసరం. వృత్తిపరంగా మీరు రాసినటువంటి వ్యాసాలకి, మీరు చేసినటువంటి పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇది ఒక మంచి పరిణామంగా భావిస్తారు. అనవసరమైనటువంటి విషయాలకి జోలికి పోకూడదు. ఎంత ఉన్నప్పటికీ కూడా మన యొక్క పరిధిలోనే మనం ఉండాలి. మనకు అవసరం లేనటువంటి విషయాలకి జోలికి పోయి అనవసరమైనటువంటి చిక్కుల్లో ఇరుక్కోకూడదని చెప్పి భావిస్తారు. ఈ రాశిలో ఉండేటువంటి వారి ఉన్నతాధికారులు, ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు. ఇది రాజకీయంగాను, ఉద్యోగపరంగాను ఉపయోగపడుతుందని చెప్పి భావిస్తారు. దానికి తగిన విధంగానే కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాలనుకుంటారు. ఖర్చు విషయంలో, దుబారా ఖర్చు విషయంలోనూ, అనవసరమైనటువంటి ఖర్చు విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలని చెప్పి భావిస్తారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి కుజుడి యొక్క స్థితి అంత సానుకూలంగా లేదు.
రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు తీసుకోవాలి అని చెప్పి చూద్దాం. ముఖ్యంగా వచ్చేటప్పటికి రాశిలో ఉండేటువంటి వారు కుజగ్రహ మంత్ర జపం చేసుకోవటం మరియు సింధూరాన్ని హనుమాన్ దేవాలయంలో సమర్పించండి, హనుమంతుడిని పూజించండి, సింధూరాన్ని పెట్టుకోండి. వాటితో పాటు వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. మరియు అదేవిధంగా రాహుగ్రహ మంత్ర జపం, దుర్గాదేవిని పూజించండి.